ఉప్పల బాలు అని చెప్పి అబ్బాయికి ఫాలోవర్స్ ఉన్నారు సార్. ఫాలోవర్స్ ఉన్నారు. అబ్బాయి బెట్టింగ్ యాప్. అబ్బాయికి కూడా 10 లక్షలు, 5 లక్షలు, 20,000, 50,000 ఇచ్చిన కంపెనీలు ఉన్నాయి సార్. కానీ ఏ రోజు అబ్బాయి చేయలేదు సార్. ఖాళీ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మా చెల్లిని, మా అక్కని, మా అన్నయ్యని, మా మమ్మీని చూసుకోవాలని కోరిక. నాకు 24 గంటల్లో నేను సంపాదించిన ప్రతి రూపాయి వాళ్ళకే చెందాలి, వాళ్ళే మంచిగా ఉండాలి, నా వల్ల వాళ్ళ మంచి అన్నం తినాలి అని నాకు ఒక ఫీలింగ్. ఎందుకంటే మా ఊళ్ళో మాకు పొలాలు లేవు, ప్లాట్లు లేవు, తినడానికి మాకు ఇప్పుడు చనిపోతే పెట్టడానికి పొలంలో ఒక జాగా 10 ఎకరం భూమి కూడా లేదు మాకు. రైట్. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈ మధ్య కాలంలోని ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి అందరూ కూడా రియాక్ట్ అవడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా అటు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారో బయటికి వస్తున్న తరుణం మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోని ప్రధానంగా ఉప్పల్ బాలు గారి పేరు బాగా వినిపిస్తుంది. ఆయనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ, ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా సరిగా లేనప్పటికీ, ఆయన ఎటువంటి అడ్డదారుల్లోకి వెళ్లకుండా కష్టపడి రావాలి, కష్టపడే సంపాదించుకోవాలి అన్న చెప్పిన మాటలు ఈ రోజు అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాయి. మరి ఆయనతో మాట్లాడదాం. ఉప్పల్ బాలు గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. రైట్. నమస్తే బాలు గారు. నమస్తే అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ టీవీ తరపున మీకు ఉగాది శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. మీ బిటీవీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపున స్పెషల్ గా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ రోజు బెట్టింగ్ యాప్స్ చాలా మంది ప్రమోట్ చేస్తూ ఉన్నారు. నిన్న నా అన్వేష్ తన వీడియోలో కూడా స్పెషల్ గా మీ గురించి చెప్పడం జరిగింది. ఉప్పల్ బాలు అంటే నాకు పర్సనల్ గా చాలా ఇష్టం. ఆ అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగా లేకపోయినా ఫ్యామిలీని అంతని చూసుకుంటూ, అలాంటి అబ్బాయి బెట్టింగ్ యాప్స్ చేయాల్సిన ఆప్షన్ ఉన్నా సరే తను చేయలేదు, నిజాయితీగానే కష్టపడుతున్నాడు అని చెప్పి నా అన్వేష్ చెప్పడం జరిగింది. దీని మీద ఏం చెప్తారు మీరు? నిజం చెప్పాలంటే నేను ఇప్పటివరకు నాకు అవకాశం బెట్టింగ్ ఆపని కాదు, ఎలాంటివన్నా అంటే ఆ పనికి రానివి ప్రమోషన్ చేయాలి అంటే నేను ఎప్పుడూ చేయలేదు. ఒక బట్టల షాపా, ఒక కిరణ్ షాపా, పనికొచ్చి ఒక ఫుడ్ గురించి చేస్తాను. కానీ బ్యాడ్ గా వచ్చే మాత్రం నాకు ₹1,00,00,000 ఇచ్చినా చేయను. ఎందుకంటే ఇప్పుడు మనకు ₹1,00,00,000 ఇచ్చినా, 2 కోట్లు ఇచ్చినా అవి 2 రోజులు తిని ఎంజాయ్ చేస్తాం. చస్తే మాత్రం తీసుకుపోలేం కదా ఆ డబ్బుని మాత్రం మనము. రైట్, రైట్, రైట్. బయట ప్రజలందరూ ఏమనుకుంటారు, మన గురించి గలీజ్గా 10 మంది నాశనం అయిపోవడం కోరుకుంటారు. అప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. అందుకని నాకు ఇష్టం ఉండక నేను చెయ్యను. నాన్ వెజ్ నాకు ఆయన అలా చెప్పాడు అంటే, ఆయన నా వీడియోలు చూస్తాడంట, ఫాలో అవుతాడంట. మొన్న మా ఫ్యామిలీ గురించి మాట్లాడినందుకు ఆయనకు బాగా నచ్చిందంట. అది చూసి జెన్యున్ ఉన్నా అని చెప్పి నాకు అండ్ ఈ కోడంగల్ శేఖర్ కి ఇద్దరికి మొబైల్ ఐఫోన్ కూడా ఇప్పించాడు. ఓ, మీకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చారా నా అన్వేష్? ఇప్పించాడు. ఏంటంటే బాలు నువ్వు వీడియోలు దేంట్లో ఇస్తున్నావు అంటే OnePlus లో ఇస్తున్నా అన్నాడు. అయ్యా నువ్వు ఐఫోన్ కొనలేదంటే, నేను ఇప్పటివరకు ఐఫోన్ వాడలేదండి, లక్షలు కావాలన్న డబ్బు నాకు లేవు, నా ఫ్యామిలీని బతికించుకోవడానికే నాకు ఇంపార్టెంట్. మా అన్న ఆటో నడిపిస్తారు, 3 ఆడపిల్లలు, మా అక్కకి భర్త చనిపోయిండు, ఒక కొడుకు, మా చెల్లికి 2 పిల్లలు, మా నాన్నగారు చచ్చిపోయారు, మా అమ్మ ఒక్కతుంది. మా అమ్మకి టాబ్లెట్లకు, మా అమ్మ హెల్త్ కు, వీడికి నా తిప్పలు నేను పడతాను. ఐఫోన్ కొనుక్కుని నాకు చూపించుకునే అవసరం లేదండి అంటే, నేను ఇప్పిస్తాను అంటే, మీరు ఇప్పిస్తే నేను తీసుకుంటాను, కానీ నాకు బలవంతం అయితే అభిమానంగా నువ్వు బెట్టింగ్ యాప్లు చేయలేవు కాబట్టి ఆ ప్రేమతో నీకు ఇస్తున్నా, నీకు రూపాయి కూడా ఎక్కువను, ఓన్లీ ఐఫోన్ కి ఎంత డబ్బులు అవుతుందో అన్ని డబ్బులే పంపించాడు. 91 అవుతుంది, 91 ఫోన్ కి అవుతుంది అంటే 91 పంపించాడు నాకు. ఒకటి 45, ఒక 46 పంపించాడు. ఓకే, మొత్తానికి ఫోన్ కొనుక్కున్నారా? కొన్నాను. వేరే వాళ్ళు కూడా అడిగారు నిజమా అబద్ధం అంటే, నిజంగా నాకు ఇచ్చాడు కాబట్టి నేను ధైర్యంగా చెప్పుకుంటున్నా. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా ఇప్పిస్తామంటే ఇప్పిరా. చాలా మంది నన్ను యూట్యూబ్ లో కన్నా ఫేమ్ కాని వాళ్ళు నా ఎంబడి వండుకుంటూ నా నా వీడియోలు చేసుకుని నా ఛానల్ మెయింటైన్ చేస్తానని చెప్పి నన్ను మోసం చేసి, నా ఛానల్ ని చదువు రాక నన్ను కూడా మోసం చేసి, నీకు ఐఫోన్లు ఇప్పిస్తా అది ఇప్పిస్తాను కూడా మోసం చేసిన కూడా ఉన్నారు. కానీ నా అన్వేష్ ఇచ్చాడంటే గ్రేట్. నాకు అదే గొప్ప అనుకుంటున్నా. ఆయన ఆయన ఏందో నాకు అవసరం లేదు, నాకు ప్రేమతో ఫోన్ ఇచ్చాడు, అది నేను సంతోషపడతా. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా ఇస్తంటే వద్దంటామా చెప్పండి? ఇప్పుడు మీరు నాకేమన్నా ఇస్తుంటే నేను వద్దంటానా? అది అది రైట్. సో మొత్తానికి ఫోన్ అయితే తీసుకున్నారు. అండ్ దీనిపైన కూడా చాలా విమర్శలు వస్తూ ఉంటాయి. ఉప్పల్ బాలు ఫ్యామిలీ సరిగ్గా లేదు, ఫ్యామిలీ కష్టాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా. మరి అంత డబ్బులు పెట్టి ఫోన్ కొనాల్సిన అవసరం ఏముంది? కుటుంబానికి హెల్ప్ చేయమని అడగొచ్చు కదా నా అన్వేషణి అని కూడా అడుగుతూ ఉంటారు. మరి నేను నానేశ్వర్ అడిగాను. నేను ఆయన ఆయన ఏమన్నాడు అంటే ఒకటే మాట, నేను ఇచ్చిన డబ్బులు బాలు నువ్వు దేనికి వాడొద్దు, నువ్వు ఫోన్ కొని వాడాలి, నువ్వు గోల్డ్ ఐఫోన్ అన్నావు కదా, అది నేను ముందే చెప్పాను, వేరే ఫోన్ కొనుక్కుంటానండి, కొన్ని డబ్బులు మిగిలితే మా అమ్మకు పంపించుకుంటా అంటే, వద్దు బాలు నువ్వు ఐఫోనే కొనుక్కోవాలి, నాకు చూయించాలి అన్నాడు. నేను ఐఫోనే కొన్నా, ఆయన చూయించాను, వీడియో కూడా పెట్టాను, ఆయన కొలాబరేషన్ కూడా ఇవ్వమని ఇచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు
నేను ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నాక నేను కొనలే అనుకో, ఆయన ఏమంటాడు, బాలు ఇలా మోసం చేసి అన్నారా, నేను ఎందుకు మోసం చేయలే. ఇప్పుడు తన డబ్బులు ఎలా వచ్చినో తెలియదు, తను ఇచ్చిన నేను ఐఫోన్ వాడుకున్నా, నా సొంత డబ్బులతో నేను కొన్నాను, మా ఇంటికి ఇచ్చుకుంటే డబ్బులు నా సొంత డబ్బులను నేను కొనుక్కున్న, నా సొంత డబ్బులతో నేను వీడియో పెడితే నేను సొంతంగా నేను అనుకుంటే అప్పుడు అనండి ఎలా తీసుకున్నావు బాలని, నాకు అదే. ఎవరో ఇప్పించిందని నేను తీసుకొని తప్పులేదు నా ఓకే దృష్టిలో. ఓకే ఓకే. సో ఇంతకు ముందు ఎప్పుడైనా మీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని కానీ, ఎందుకంటే మీకు ఇన్స్టాగ్రామ్ లోనే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, అండ్ మీకు యూట్యూబ్ ఉంది, మీరు ఎక్కడ ఏ వీడియోస్ చేసినా సరే ఆ రీచ్ కూడా ఆ విధంగా ఉంటది కాబట్టి మీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని ఏమైనా వచ్చినాయా మీ వరకు? వచ్చినాయండి. ఆ, ఇట్లా దాంట్లోకి వెళ్ళాలి ఇలా చెయ్యాలి బాలు అంటే, నేను అవి నాకు రావండి, నేను చెయ్యను బెట్టింగ్లు, ఇట్లా డబ్బుల కోసం రూపాయి ఇస్తే 100 రూపాయలు ఇస్తే 200 అన్న, నేను చెయ్యనండి అలాంటివి అన్న, నేను అలాంటి ఫోన్లు ఎంబడే కట్ చేస్తాను, అలాంటి నేను పట్టించుకోను, నాకు ఇష్టం ఉండదు. అండ్ ఇవాళ ఇంతమంది బయటకు వస్తూ ఉన్నారు కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ గురించి, మీరు కూడా చాలా రియాక్ట్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి, మీ పర్సనల్ ఇన్స్టా నుంచి కూడా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు కానీ ఏంటి అని. నేను ఏం చెప్తున్నా అంటే, బెట్టింగ్ యాప్ గురించి, బెట్టింగ్ యాప్ చేస్తే తప్పు అదంతా తెలుసు, ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, కాదని చెప్పట్లేదండి. ఇప్పుడు బెట్టింగ్ యాప్ చేస్తున్నారంటే లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఇస్తున్నారు కదా వాళ్ళు చేసింది, వాళ్ళకు తెలిసి కూడా చేశారంటే మీరు ఆలోచించండి ఒకటి, ఉమ్, వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు, కార్లు కొన్నారు, పెద్ద పెద్ద హోటల్ కొనుక్కుని సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నేను కూడా చెప్పి నేను కూడా సెటిల్ అయ్యేవాడిని కదా. అదే కదా. అదే. ఒక మాట, నేను కూడా చేస్తే నాకు కూడా కోట్లు వచ్చాయి కదా. నేను ఉమ్, కూడా హైదరాబాద్ ఇల్లు కొనుక్కుని మా అమ్మని తెచ్చి హైదరాబాద్ ఇంట్లో పెట్టుకుని కదా, పెద్ద డూప్లెక్స్ కట్టుకుని 2 రూపులు వేసుకుని ఒక బెంచ్ కార్ కొనుక్కుని, హాయ్ ఫ్రెండ్స్ ఇది నా బెంచ్ కార్. ఇప్పుడు మనం సస్తే కొండవమండి, కానీ అవును. ఏంటంటే అది ప్రజల సొమ్ము, మోసం చేసింది, నాకు వద్దని నేను చేయలేదండి, నేను ఉమ్, ఉమ్, చెయ్యను కూడా ఎప్పటికీ. నాది ఒక్క వీడియో చూపియండి, నేను అదే. చేసే షాప్ ప్రమోషన్ చేస్తా, ఇక్కడ వచ్చి చాయ్ తాగండి, ఇక్కడ వచ్చి అన్నం తినండి అని అవునవును, చెప్తాను. నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, జస్ట్ అలాంటి షాపులు మీరు ప్రమోట్ చేస్తూ ఉంటారు ఫుడ్ గురించి. నేను అవే అవును. చేస్తాను. అవును. ఇక్కడ చీరలు కొనండి బాగుంటాయి అని చెప్పిన, కానీ 100కు 200 ఇస్తాయి, 1,00,000కు 10 కోట్లు వస్తాయి అని నేను చెప్పలేదే ఏ రోజు. అవును. అవును. నిజంగా ఆ రోజు అంటే మీరు. ఉమ్, కొంతమంది నిజం ఏంటంటే, కొంతమందికి ఏంది అంటే యూట్యూబర్లు అంటే చాలా మంచోళ్ళే, ఉమ్, కొంతమంది ఏంటంటే వాళ్ళు చూస్తే అబ్బాయి ఎంత మంచోడు అన్న సూపర్ అంటారు, కానీ అన్నలు ఎంత ఇష్టం ఉందో బయట వాళ్ళకి తెలియదు, మాకు తెలుసు, ఎందుకంటే మేము తిరిగి జర్నీ చేస్తాం కాబట్టి ఎవరి బుద్ధి ఎలాంటిది, ఎవరు ఏంటిది మాకు తెలుసు, ఎవడు రూపాయి ఇస్తాడు ఎవడు రూపాయి పెట్టాడు నాకు తెలుసు, ఎందుకంటే నన్ను కూడా చాలా మంది వాడుకున్నారు, బాలు నీకు ఇది ఇప్పిస్తాను ఫ్యామిలీకి అది ఇప్పిస్తాను. మా డాడీ డబ్బులు లేక హాస్పిటల్ చచ్చిపోయాడు, రూపాయి లేదు నా దగ్గర, అప్పుడు నా పరిస్థితి టిక్ టాక్ లో అప్పుడప్పుడు ఫోన్, కరోనా ఆ, వస్తుంది 1 ఇయర్ అంటే, కరోనా రాకముందు మా డాడీ చచ్చిపోయాడు, అప్పుడు డబ్బులు లేక మా డాడీని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి ప్రైవేట్ లో చూపించక చంపేసుకున్నా నా చేతులతో, నేను ఎంత బాధపడ్డా నాకు తెలుసు, ఆ ఇలువ తెలుసు కాబట్టి ఈరోజు నేను ఇలాంటి చేయలేదు. నేను ఇప్పటి వరకు బ- నేను ఒక బర్త్డే కూడా చెప్పిన, ఒక 1000 రూపాయలు, 1500, 200, 300, డాన్స్ ఒక 2000 అని ఇట్లా నేను చేసుకుని బతుకుతున్నా నిజాయితీగా, నా గొంతు పెట్టి ఆయండి నేనండి ఉప్పల్ బాలండి, ఏ కండల్ రాజా, హ్యాపీ బర్త్డే అని చెప్పిన గొంతుతో అరిసి నేను డబ్బులు తీసుకుని చెప్తున్నా, నేను తప్పు చేయట్లేదే. నార్మల్ గా మీరు ఇవి చెప్తే ఎంత వరకు వస్తుంది అంటే, మామూలుగా మీ జీవన విధానం ఆ కేవలం ఉప్పల బాలు ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం, మీ ఇల్లు ఒక కారులో మీరు తిరగడం కానీ ఏది మేము చూడలేదు. మరి ఉప్పల బాలుకి డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి, ఎక్కడి నుండి వస్తున్నాయి, ఆయన ఎలా సంపాదిస్తున్నాడు, మీరు ఈవెంట్లకు వెళ్తే మీకు వేలకు వేలు వస్తాయా, మనిషికి 20,000 30,000 అన్నట్టు ఇస్తారా మీకు? నాకు ఈవెంట్ కొత్త 10,000 ఇస్తారు, 20,000 ఇస్తారు, 15,000 ఇస్తారు, 5,000 కూడా ఇస్తారు. నేను ఆ ఉమ్, డబ్బులు తీసుకుని దాపెట్టుకుని గాని తాయి తందరాలు ఆడనండి. ఇప్పుడు ఈ నెల నాకు 40,000 వచ్చినాయి, నేను 20,000, నేను నాకు నెలకు 30 40 వేలు వస్తే చాలు, అది దాపెట్టుకుంటానండి. దాపెట్టుకుని నా రెంట్, నా ఫుడ్, మా అమ్మ టాబ్లెట్లు, మా అన్న పిల్లలకి ఏమైనా బట్టలు అవి పంపిస్తా, డీమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకుపోయి మా అక్కకు మా వదినకి ఇచ్చేసి వస్తా, నా డ్యూటీ అదే. నాకు మిగిలిన డబ్బులతో మా ఫ్యామిలీకి పంపించాలని తప్ప తాయి నన్ను ఇది చూడండి, నన్ను ఎవరైనా పబ్బు తీసుకెళ్తే ఎవరైనా పూకడికి వాళ్ళు ఎంబడి పోతా, ఎవరైనా ఫామ్ హౌస్ తిన్నికి పిలిస్తే పోతా, ఎవరైనా ఫ్లైట్ లో గోవా పోదాం వాళ్ళు మాతో పాటు టైం పాస్కి వస్తామంటే వాళ్ళు తీసుకపోతే పోతా, కానీ నా సొంత డబ్బులు పెట్టుకుని నేను పోలేను. ఓకే ఓకే. అదే మీరు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే, మరి బాలు ఇవేమి చేయను అంటున్నాడు, అటు ఫ్లైట్ లో తిరుగుతాడు, గోవా వెళ్తాడు, ఎంజాయ్ చేస్తాడు, ఎక్కడి నుండి వస్తున్నాయి మరి డబ్బులన్నీ అని అడుగుతూ అవునమ్మా, ఉంటారు. ఇప్పుడు ఉమ్, గోవా వెళ్తున్నా అంటే, ఇప్పుడు నన్ను ఎవరో ఒక బావ తీసుకపోతారు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ ఫ్రెండ్ బర్త్డే అవుతుంది, బాలు నాతో పాటు రవ్వ, మా ఫ్రెండ్స్ నేను అడిగిండ్రు అంటే నువ్వు తీసుకపోతే నేను రానా. అవును. వస్తారు. ఒక మాట,
నాకు ఒక రెండు నాకు ఒక 5,000 ఇవ్వండి, నేను కూడా వస్తా, నాకు కూడా టైం పాస్ అవుతుంది అని అభిమానంతో వెళ్తా. అట్లా నన్ను వందల మంది తీసుకుపోతారు. ఇప్పుడు ఫామ్ హౌస్ లో బర్త్డేలు చేసుకుంటే బాలు నువ్వు రావాలంటారు, 5,000 ఇస్తారు, పిలుస్తారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తా వెళ్ళి నేను. తప్పేముంది అంటే మనిషి అయినా ఫ్లైట్ ఎక్కొద్దు, బెంచ్ కార్ ఎక్కొద్దా, మా కోరికలు ఉండయా? ఉంటాయి ఇప్పుడు ఉంటాయి. నేను ఈవెంట్ కి వచ్చానండి వైజాగ్ లో, ఒక రూమ్ ఇచ్చారు, నా లగేజ్ అక్కడ ఉంది, బెడ్ మీద కూర్చున్నా అంటే మనం ఉండొద్దా? ఎక్కడ ఉంటారు? రోడ్ మీద వండుకుంటారా? అదే ఒక రైట్. మాట. అదే. ఇప్పుడు ఇప్పుడు నన్ను చాలా మంది ఫ్లైట్ టికెట్, నాకు అమెరికా నుంచి బర్త్డే ఇస్తే చెప్తా, చాలా మంది ఏమంటారు, బాలు పాస్పోర్ట్ తీసుకో, మేము టికెట్ ఇస్తాం, మా ఇంటికి వచ్చిపోదు, 2 వారం రోజులు ఉండిపోదు, ఇక్కడ రీల్ చేసుకుని ఫేమస్ అవుతావు, మేము డబ్బులు పెడతాం నీకు టికెట్. వందల మంది అంటుంటారు నన్ను, ఓకే సార్ ఓకే సార్ అంట. ఇప్పుడు ఎవరు పిలుస్తాం వాళ్ళ ఎంబడి మనం పోలేం కదా. అదే. అదే. అది నా ఇష్టం అండి. ఉమ్. నేను బెట్టింగ్ అప్పులు చేసి ఎవరితో మోసం చేసి ఒకరి దగ్గర అప్పు తీసుకొచ్చి 2 లక్షలు తెచ్చుకుని ఎవరైనా దోచుకుని తింటే భయపడ, అలాంటివి చేస్తే కొంచెం చెప్పమనండి. నేను ఎప్పుడు ఉమ్. నేను నీ చేతిగా బతుకుతున్నా, నేను ఒకరి దగ్గర దోచుకుంటలేనే. అదే. అండ్ నేను ఇప్పటి వరకు బాలు గారు, ఇప్పటి వరకు అన్వేష్ గారు ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో అందరి గురించి బయటకు చెప్పడం బాగుంది. కానీ ఆయన మాట్లాడే తీరు బాగోలేదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టడం బాగోలేదు అని చెప్తూ ఉన్నారు. ఏమంటారు మరి దీనికి? మీరు కూడా వినే ఉంటారు కదా కొన్ని మాటలు. అన్వేష్ గురించి బెట్టింగ్ అభిన్ గురించి మాట్లాడుతున్నాం కరెక్ట్, కానీ ఫ్యామిలీని తిడితే బాధ అనిపిస్తుంది నాకు.